ఇబ్ను ఇషాక్ రాసిన సీరత్ రసూల్ అల్లాహ్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ మునుపటి దత్తపుత్రుడు బిన్ హారిసాను వాదీ అల్ కుర్రా మీద దాడి చేశాడు. అక్కడ అతడు బను ఫజారాను ఎదుర్కొన్నాడు. యుద్ధం జరిగింది. కొందరు ముస్లింలు చనిపోయారు. జైద్ గాయపడినా మదీనాకు తిరిగి చేరగలిగాడు. బను ఫజారా నాయకురాలు కుర్ఫా, అసలు పేరు ఫాతిమా బింట్ రబీ. కుర్ఫా చాలా వృద్ధురాలు, ఇతర తెగల నాయకులచే గౌరవింపబడేది. ఆమెకు 12 మంది కుమారులు మరియు ఒక అందమైన కుమార్తె ఉన్నారు. క్రీస్తుశకం 628లో జరిగిన నష్టానికి ప్రతీకారంగా బను ఫజారా మీద దాడి చేయాలని ప్రవక్త ముహమ్మద్ తన మునుపటి దత్తపుత్రుడు జైద్ బిన్ హారిసాకు ఆజ్ఞాపించాడు. మళ్ళీ ఆ ఆడదానితో ఓడిపోవద్దు, అర్థమైందా? సరే రసూలుల్లా. ప్రవక్త ముహమ్మద్ ఒక స్త్రీ తెగను పాలించడంను గట్టిగా వ్యతిరేకించాడు. సహీహ్ అల్ బుఖారీ 7099లో ఆయన ఇలా అన్నాడు: స్త్రీ నాయకత్వంలో ఉన్న జాతి ఎప్పటికీ విజయవంతం కాదు. జైద్ బిన్ హారిసా రాత్రివేళ అకస్మాత్తుగా ముస్లిం సేనను నడిపించి బను ఫజారా మీద దాడి చేశాడు. ఆ దాడిని చేయమని ప్రవక్త ఆదేశించిన నిజమైన కారణం ఆయన జీవనోపాధి అవిశ్వాసులపై యుద్ధాల్లో లభించే యుద్ధ దోపిడీ, బూటీ పై ఆధారపడినదని వస్తుందని ఆ హదీసులో స్పష్టంగా చెప్పాడు. సహీహ్ అల్ బుఖారీ వాల్యూమ్ 4 అధ్యాయం 88 పుట 104లోని హదీత్ చెబుతుంది. ఇబ్ను ఉమర్ రివాయత్ ప్రవక్త అన్నారు: నా జీవనోపాధి నా ఈటె నీడలోనే ఉంది. నా ఆజ్ఞలను అతిక్రమించేవాడు జిగ్యా చెల్లించి అవమానించబడతాడు. ఈటె నీడ అంటే యుద్ధ దోపిడీ అన్న అర్థం. తర్వాత జైద్ పూర్తి బలంతో ముస్లింలను నడిపించి బను ఫజారా వారిపై దాడి చేశాడు. బను ఫజారా ప్రజలు తమను, తమ కుటుంబాలను కాపాడుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఇంత పెద్ద బలగం నుంచి వచ్చిన ఆకస్మిక దాడిని ఎదుర్కొనే స్థితిలో వారు లేరు. ప్రతిఘటించిన వారిని చంపిన తర్వాత ముస్లింలు బను ఫజారా వారిని, కుర్ఫా కుమార్తెను కూడా పట్టుకొని కట్టేశారు. తర్వాత జైద్ కుర్ఫాను చంపేయాలని కైస్ బిన్ అల్ ముసహర్ అనే ముస్లిం సైనికునికి అప్పగించాడు. ఈ పనికిమాలిన వృద్ధ ఆడదానిని చంపే. సరే సర్. కైస్ బిన్ అల్ ముసహర్ ఆమె కాళ్లను 2 వేర్వేరు ఒంటెలకు కట్టాడు. ఆ తర్వాత ముస్లిం సైనికులు ఆ ఒంటెలను విరుద్ధ దిశల్లో పరిగెత్తించారు. గౌరవనీయ వృద్ధురాలైన కుర్ఫా ఆ తీవ్రమైన వేదనను తట్టుకోలేకపోయింది. వేదనలో విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతుంది. ఆమె శరీరం 2 ముక్కలైంది. ఆమె రక్తం ఆమె నివసించిన ఆ నేలను తడిసిపోయేలా చేసి మర్చిపెట్టింది. తర్వాత ముస్లింలు కుర్ఫా తలను నరికేశారు. కైసల్ ముసహర్ కుర్ఫా తలను జైద్కి అందించాడు. సలమా బిన్ అమ్రల్ అక్వా అనే ముస్లిం సైనికుడు కుర్ఫా కుమార్తెను యుద్ధ దోపిడీ సొత్తుగా తీసుకుని తన బానిసగా ఉంచుకున్నాడు. తర్వాత అన్నీ మామూలుగానే జరిగాయి. ముస్లింలు అవిశ్వాసుల సమస్త ఆస్తులను, పశువుల మందలతో సహా దోచుకున్నారు. అవిశ్వాసుల స్త్రీలు, పిల్లలు బానిస మార్కెట్లలో అమ్ముకునే వస్తువుల్లా పరిగణించబడ్డారు, లేక బానిసలుగా పెట్టుకున్నారు. ఖురాన్ అధ్యాయం అల్ అన్ఫాల్ వచనం 69. ఇప్పటినుంచి మీరు యుద్ధంలో పొందినదానిని హలాల్గా, మంచిదిగా ఆస్వాదించండి. అయినా అల్లాహ్ని భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ అత్యంత క్షమించేవాడు, అత్యంత కరుణాళువు. అల్ వాకిదీ తన అల్ మఘాజీ పుట 278లో చెప్పినట్టుగా జైద్ ప్రవక్త ముహమ్మద్ను ఆయన ఇంట్లో కలిసి చూడటానికి వెళ్లాడు. ప్రవక్త ముహమ్మద్ తలుపు తెరిచినప్పుడు నగ్నంగా ఉన్నాడు. అంతకు ముందు ఆయన్ని అలాగా ఎప్పుడూ చూడకపోవడంతో జైద్ ఆశ్చర్యపోయాడు. జైద్ బను ఫజారాపై నీ దాడి ఎలా జరిగింది? ప్రవక్త ముహమ్మద్ అతన్ని హత్తుకుని ముద్దు పెట్టాడు. విజయం మనదే యా రసూలుల్లా. అల్హమ్దులిల్లాహ్. డాక్టర్ కమాల్ అల్ నజ్జర్ తన సిస్టమేటిక్ రీడింగ్ ఇన్ ఇస్లాం పుస్తకంలో పుట 58 ఇలా పేర్కొంటారు: ఖలీల్ అబ్దుల్ కరీం రచించిన అన్ నస్అల్ ముఅస్సిస్ వ ముజ్తమూహు మన్షురాత్ అల్ జమాల్ నుంచి ప్రస్తావిస్తూ ప్రవక్త ముహమ్మద్ కుర్ఫా తలను మదీనా వీధుల్లో ప్రదర్శించమని ముస్లింలకు ఆదేశించారని. ప్రవక్త ముహమ్మద్ కుర్ఫా కుమార్తెను తన మామ హజన్ బిన్ అబీ వహబ్కు వినోదం కోసం సేవ చేయుటకు ఇచ్చాడని చెబుతారు. తరువాత ఈ స్త్రీ నుంచి ఒక శిశువు జన్మించిందని కూడా పేర్కొంటారు.